హైదరాబాద్లో దారుణం జరిగింది. అనిల్ అనే వ్యక్తి తన భార్య సాహితిని హత్య చేశాడు. సాహితి యొక్క శ్వేతతో అనిల్కు వివాహేతర సంబంధం ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అనిల్ ఆమెను చంపేశాడు. గుండెపోటుతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ సాహితి శరీరంపై గాయాలు ఉండడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఖమ్మం నగరానికి చెందిన రేగుల అనిల్ పోలీస్ శాఖలో హైదరాబాద్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని సాయినగర్లో నివసించే అతనికి భద్రాద్రి జిల్లా పాలవంచకు చెందిన సాహితితో వివాహమైంది. వీరికి 2 పిల్లలున్నారు. కొంతకాలంగా వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అనిల్ సాహితిని వేధిస్తున్నాడు. దీనిపై పలుమార్లు పెద్దల మధ్య పంచాయతీ జరిగినా అతనిలో మార్పు మాత్రం రాలేదు. మరి ఈ క్రమంలో పాలవంచలోని బంధువులకు శనివారం ఫోన్ చేసి అనిల్ తన భార్య సాహితి గుండెపోటుతో మరణించినట్లుగా చెప్పాడు. హైదరాబాద్ వెళ్లిన బంధువులకు ఆమె ఒంటిపై గాయాలు కనిపించాయి. దీనిపై నిలదీస్తున్న క్రమంలో అనిల్ అక్కడి నుంచి పారిపోయాడు. సాహితి మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చిన బంధువులు 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పిఎస్ వద్ద ఆసుపత్రి వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితులైతే ఏర్పడ్డాయి. సాహితి మృతితో బంధువులు రోదనలు వింటున్నాయి. ఉంచుకొని వాళ్ళు ఏమన్నా చుక్కబెట్టింటే మేము సామాన్లు వేసుకొద్దా అని పోతే మీరెవరు పట్టి సునీల్ గారికి కూడా ఫోన్ చేస్తే అబ్బాయి అంటాడు కదా మమ్మల్ని ఏం చేయమంటా మీ ముందు మీరు తీసుకోమండి అని మాట్లాడిందమ్మా. ఆ రోజు సునీల్ తీసుకుపోమని చెప్పాలి. 2 నెలల కింద పోతే తీసుకురా అని పోతే వాడు అడ్డుపడిండు. తీసుకుపోవద్దు అన్నాడమ్మా. వాడు చేయి కోసుకున్నాడు, టాబ్లెట్ మింగిండు. మింగి దీన్ని టార్చరు నా 2 బిడ్డల్ని టార్చర్ పెడితే ఇప్పుడు దీన్ని కూడా చంపుతానట్టమ్మా అంటుంది. చెప్తారా అంజరా దాన్ని కూడా చంపుతాను అంటున్నట్టు నువ్వు ఎక్కడున్నా చంపుతా, పాలంచలో ఉన్నా చంపుతా అంటాడంటమ్మా. దాన్ని నెల అవుతుందంట అది ఫోన్ మాట్లాడక సరిగా. ఎందుకు ఇంటికి రాని అంటాడు అంటమ్మా. ఇంత అన్యాయం చేసి చంపుతారా మా బిడ్డని? ఇప్పుడు ఏమన్నా వస్తుందా? ఏమన్నా ముసల్దా?